హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం మత్తయి సువార్త 24వ అధ్యాయం 35వ వచనం. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. సో, మనం చూసుకున్నట్లయితే ఏంటి, మనలో చాలామందికి ఈ దిగులనేది ఉండవచ్చు. సో, నేను డిసెంబర్ వరకు వచ్చేసాము. అంటే సంవత్సరం ఆఖరికి వచ్చేసాము. ఇది ఆఖరి నెల ఈ సంవత్సరంలో. మరి అసలు నా జీవితంలో వాగ్దానాలు నెరవేరుతాయో లేదో, యేసు ప్రభువారు నాకు ఈ సంవత్సరం కొరకు ఇచ్చిన వాగ్దానం కానీ, లేకుంటే వాగ్దానములు కానీ నెరవేరుతాయో లేదో అనే దిగులు మనలో కొంతమందికి ఉండవచ్చు. లేకుంటే చాలామందికి కూడా ఉండవచ్చు. అయితే ఖచ్చితంగా మన జీవితాల్లో యేసు ప్రభువారు ప్రతి ఒక్క వాగ్దానాన్ని నెరవేరుస్తారు. ఆయన ఇచ్చిన ప్రతి ఒక్క మాటను ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తారు. వాగ్దానాలన్నీ కూడా నెరవేరుస్తారు. ఖచ్చితంగా మనల్ని తోడుండి నడిపిస్తారు. సో, నెలాఖరని మనం దిగులు పడవలసిన పని లేదు. ఖచ్చితంగా యేసు ప్రభువారు ఆయన ఇచ్చిన వాగ్దానాలన్నీ తప్పకుండా నెరవేరుస్తారు. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకై చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి. సంవత్సరం ఆఖరని మేము దిగులు పడవలసిన పని లేదు. ఈ సంవత్సరంలో ఆఖరి నెల డిసెంబర్ నెల వాగ్దానాలు నెరవేరుతాయో లేదో అని మేము టెన్షన్ పడవలసిన పని లేదు. ఖచ్చితంగా మీరు వాగ్దానాలు నెరవేరుస్తారు అనేది మాకు తెలియజేసినందుకు వందనాలు తండ్రి. కావున ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మీరు ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చండి తండ్రి. అన్ని వాగ్దానాలు నెరవేర్చి తోడుండి నడిపించండి. నజరేయుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.